విశాఖ వరసిద్ధి వినాయక దేవస్థానంలో సరైన సౌకర్యాల కల్పన, పాలనను గాడిలో పెట్టేందుకు ఈవో కిషోర్ శ్రద్ధ పెట్టారు. పరిశుభ్రత, ప్రసాద నాణ్యతపై చర్యలు ప్రారంభించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల నేపథ్యంలో ఈవో పెంచల కిషోర్ ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత, క్యూ లైన్లు, త్రాగునీటి సదుపాయాలు, లడ్డూ తయారీలో లోపాలను సరిచేస్తూ ముందుకు కదులుతున్నారు. ఆలయ పరిసరాల్లోని దుకాణాలు, హోటళ్లను తనిఖీ చేసి నాణ్యమైన వస్తువులు, పరిశుభ్రమైన ఆహారం అందించాలని వ్యాపారులను ఆదేశించారు. కాణిపాక దేవస్థానం ఈరోజు మన పారిశుద్ధ్యంలో కొంత ముందంజ చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సర్వేలు ఐవీఆర్ఎస్ ద్వారా తేవడంతో మేము మరింత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పటికీ మన దేవస్థానంలో మాడ వీధులు కానివ్వండి, పార్కింగ్ ఏరియాస్, వినాయక సదన్ ఇవన్నీ కూడా మనం 100% పర్ఫెక్ట్గా పారిశుద్ధ్యంలో పెడుతున్నాం. ముఖ్యంగా పార్కింగ్ ఏరియాస్ కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సింది. అక్కడ ఉన్న టాయిలెట్స్ కూడా పరిస్థితి కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. ఈరోజు మొత్తం ఈ పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి మా టీంతో కలిసి తిరిగి వచ్చాము. ముఖ్యంగా ఈ బస్ స్టాండ్ ఏరియాలో కొంత ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల పబ్లిక్ అయితే మన పిలిగ్రిమ్స్ కొంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. వారి కోసంగా కొంత ఎంకరేజ్మెంట్స్ రిమూవ్ చేసి అక్కడ పబ్లిక్ వచ్చినప్పుడు ఫ్రీగా నడవడానికి అక్కడ ఊపిరి తీసుకునే విధంగా ప్లేస్ ఉండాలి. అందుకోసం అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎంకరేజ్మెంట్స్ అన్నీ కూడా టెంపరీ ఆక్యుపేషన్ అన్ని కొంచెం రిమూవ్ చేశాం. క్యూ లైన్స్, త్రాగునీరు ఇలాంటి ఐటమ్స్ మీద మనం రోజుకి 3 సార్లు ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఒక యాప్ మనకి ఆర్టీజీఎస్ ద్వారా వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే మనం ఫిజికల్గా ఆ లొకేషన్కి వెళ్ళి ఫోటో తీయడం వల్ల కింద స్థాయి ఉద్యోగులు అదేవిధంగా అందరూ కూడా అలర్ట్ అయ్యి మరింత పరిశుభ్రంగా మన పరిసరాల నుంచి భక్తులకి మంచి దర్శనం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క దేవాలయాన్ని పబ్లిక్ పర్సెప్షన్లో కొద్దిగా ముందు స్థానం నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. కాణిపాక దేవస్థానం ఈరోజు మన యాదాద్రి భువనగిరి జిల్లా